జై తెలంగాణ, జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఇవాళ పొద్దున్నుండి మరి వెలుగుమట్ల ప్రజల కోసం మనందరం కూడా వీరువారు అని లేదు, అందరం కూడా కలిసి పొద్దున్నుండి ధర్నా చేసుకుంటూ వచ్చినాం. రోడ్డు మీద కూర్చున్నాం, ఎండలో కూర్చున్నాం, పోలీసులతో యుద్ధం చేసినాం. అన్ని చేసిన తర్వాత కూడా ఎక్కడా కూడా ప్రభుత్వం నుంచి కొంచెం కూడా స్పందన లేకపోవడం బాధాకరం. వెల్లువేటకురా తాళాలు గిల్లలు. ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, మాట్లాడియకండి ఎవరు. ఎందుకంటున్నామంటే అసలు అక్కడ ధర్నా చేస్తుంటే ప్రతి ఒక్కరు, పత్రికా మిత్రుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు, అసలు ఖమ్మం చరిత్రలో ఇటువంటి ధర్నా జరగలేదు ఖమ్మం పట్టణంలో అని చెప్పడం నిజంగా కూడా వెలుగుమట్ల ఆడబిడ్డలకు, వెలుగుమట్ల బిడ్డలందరికీ కూడా ఈ యొక్క ధర్నా దాని యొక్క విజయ చైతన్యం అంతా కూడా అంకితం చేస్తున్నాను, తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇవాళ మీ వెలుగుమట్ల కోసం చేసే పోరాటం రేపు తెలంగాణ వ్యాప్తంగా వెలుగుల్ని నింపుతుందని కూడా నేను మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నా. ఇవాళ ప్రతి చోట ఏదో ఒక రకంగా పేదవాళ్ళకి అన్యాయం జరుగుతుంది. అది హైదరాబాద్ లో హైడ్రా పేరుతో కావచ్చు, నాగర్ కర్నూలులో ఒక చిన్న పాప చనిపోతే కనీసం మాట్లాడలేనటువంటి ప్రభుత్వం కావచ్చు, కొడంగల్లో గిరిజనుల మీద దాడి జరగడం కావచ్చు, ఇదే ఖమ్మంలో పోడు పట్టాల కోసం ఆడబిడ్డలు పోతే వారిని ఘోరాతి ఘోరంగా కొట్టడం కావచ్చు. 1, 2 అని కాదు, అది బడుగు బలహీన వర్గాల బిడ్డల మీద దారుణంగా గత 2.5 సంవత్సరాల నుంచి పాశవికంగా దాడి జరుగుతూ ఉన్నది. కానీ వాటన్నిటిని కూడా అందరూ పోవడం రావడం టూరిస్టులాగా చూడడం తప్పితే పరిష్కారం కోసం ఎవరు ప్రయత్నం చేయలే. అందుకే వెలుగుమట్ల విషయానికి వస్తే నేను ఒకటే నిర్ణయం తీసుకున్నా, వెళ్ళాలి, వెళ్ళినామంటే పరిష్కారం అయ్యేదాకా అక్కడే ఉండాలి. అందుకోసమే ఇక్కడికి వచ్చినాం. అందుకోసమే పొద్దున్న నుండి మనం ధర్నా చేసిన తర్వాత ఏమన్నా స్పందన వస్తుందేమో, కలెక్టర్ గారు వచ్చిపోతారేమో. ఎందుకంటే ఎంత దారుణంగా ఉంది ఇక్కడ కండిషన్. ఎందుకుంచి మనల్ని ఇక్కడ తీసుకొచ్చి మన ఇండ్లకి వెళ్ళి బయటికి గుంజుకొచ్చి ఇక్కడ వేసిన తర్వాత కనీసం రావాలి కదా అని అడిగితే దాని మీద డిస్కషన్ లేదు. సరే, రోడ్డు మీద మీరు ధర్నా చేస్తున్నారు, డిస్టర్బెన్స్ అవుతుంది, మొత్తం అంతా ట్రాఫిక్ ఆగిపోయింది, పక్కన హాస్పిటల్ ఉన్నాయని పోలీసులు చెప్పింది. అందుకే ఏమన్నామంటే ఇదే అంబేద్కర్ భవనంలో కూర్చుంటాం. ఎక్కడైతే బాధితులను తీసుకొచ్చి ప్రభుత్వం పెట్టిందో ఇక్కడనే కూర్చుంటాం. ఇది రోడ్డుకి ఇవతల ఉంది, ఎవరికి డిస్టర్బెన్స్ ఉండదు, ట్రాఫిక్ ప్రాబ్లం ఉండదు. ఒకటే ఒక విషయం, నేను విశారద నాన్న ఇద్దరం కూడా నిరాహార దీక్ష చేసుకుంటూ కూర్చుంటాం ఇక్కడ. ఎన్ని రోజులైనా గాని ప్రభుత్వం దిగి రావాలే. ఎక్కడైతే మన పేదవాడి ఇంటి మీద బుల్డోజర్ నడిచిందో అక్కడనే బిల్డింగ్ కట్టియాలి. అదొక్కటే, వేరే ఏమీ లేదు, ఇంకొక ఆలోచన లేదు, ఇంకొక డిమాండ్ లేదు. దీనికోసమే ఇక్కడ ఇవాళ మనం పట్టుబట్టి కూర్చున్నాం. ఎందుకంటే పట్టుబట్టి పిడికిలు బిగించి ముందుకు నడవకపోతే సమస్యలు పరిష్కారం అయ్యే పరిస్థితి లేదు. ఇవాళ మా తమ్ముడు ప్రవీణ్ మాట్లాడుకుంటూ చెప్పిండు, ఇవాళ పాలన ఎవరు నడుస్తుంది అంటే యనుమల గజనీ రెడ్డి గారి పాలన నడుస్తుంది. అన్ని మర్చిపోయిన ఆయన ప్రజాపాలన అన్నాడు. ఎక్కడుంది ప్రజాపాలన? ప్రజా వేదన ఉన్నది తప్ప ప్రజాపాలన ఎక్కడ కూడా లేదు. ఇవాళ ప్రతి చోట ఏడుపులు, అర్తనాదాలు, విభత్సమైనటువంటి పరిస్థితి ఉన్నది తప్పితే ఎక్కడ మంచి పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో. కాబట్టి రాష్ట్రంలో అనేక సమస్యలకు ఒక రే ఆఫ్ హోప్ గా, ఒక ఆశా కిరణంగా ఈ వెలుగుమట్ల పోరాటం నిలవాలని చెప్పి అందుకనే ఇక్కడ నిరాహార దీక్ష తలపెట్టడం జరిగింది. మరి నిరాహార దీక్ష ఇందాక విశారదన్ గారు చెప్పినట్టు మరి ఒక సంయుక్త పోరాట విధానం ఇది రాబోయే రోజుల్లో తెలంగాణలో పెద్ద ఎత్తున పోవాలి. ప్రజల కోసం పనిచేసి అందరం కూడా కలిసి పనిచేయాలి. ప్రజల హక్కులు కాలరాయబడుతున్నప్పుడు ఎవరికి వాళ్ళం విడిపోయి అందరం వదిలేసి గాలికి ప్రజల్ని చూస్తూ ఊరుకోవడం కరెక్ట్ కాదు. దేశజాలు పక్కకు పెట్టుకోవాలి, జెండాలు పక్కకు పెట్టుకోవాలి, ఎజెండాలు పక్కకు పెట్టుకోవాలి, అందరం కలిసి పనిచేయాలి. అట్లా కలిసి పనిచేసే క్రమంలోనే ఇవాళ జాగృతి కావచ్చు, ధర్మ సమాజ్ పార్టీ కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ కావచ్చు, అందరం కలిపి ఇవాళ ఈ ఉద్యమం చేస్తా ఉన్నాం. మరి కలిసి కట్టుగా అందరం పిడికిలెత్తి పనిచేసినప్పుడు ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుందని నేను బలంగా నమ్ముతా ఉన్నా. మరి 5 వేళ్లు విడిగా ఉన్నప్పుడు శక్తి ఉండదు, అన్ని వేళ్లు బిగుసుకుంటే పిడికిలు అవుతుంది. ఇవాళ ఇంతమంది ఇక్కడ సంయుక్త పోరాటాలకు కలిసి వచ్చినాం. రేపటి నాడు కూడా ఇక్కడనే నిరాహార దీక్ష కూర్చుంటాం. కాబట్టి అన్ని పార్టీల వాళ్ళని పిలుస్తాం, ప్రగతిశీలంగా ఆలోచించి అన్ని పార్టీల వాళ్ళని పిలుస్తాం. వాళ్ళు వచ్చి ఇక్కడికి మనకు మద్దతుగా నిలబడాలి, వాళ్ళు వచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి, నిర్ణయం తీసుకోవాలి. ఇవాళ ఇక్కడ ఖమ్మం నుండి మంత్రి గారు వెళ్లి ముఖ్యమంత్రి గారిని కలిసిండ్రు. మనం ధర్నా చేస్తున్నాం, ఆ ధాటికి భయపడి పోయి ముఖ్యమంత్రి గారిని కలిసి ఏం డిమాండ్ చేశారు మంత్రి గారు? వేరే దగ్గర డబుల్ బెడ్రూమ్లు ఇస్తామంటే దానికి ముఖ్యమంత్రి గారు పర్మిషన్ ఇచ్చినట్టుగా ఇలా వార్తలలో చూసినా నేను మన ధర్నా అయిపోయిన తర్వాత.
మనం అడిగేది ఏంది, వేరే ఎక్కడనో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చుడు కాదు. ఎందుకు అది అంటున్నాం అంటే రఘునాథపాలెంలో డబుల్ బెడ్రూమ్లు ఇస్తామంటు, అది ఆల్రెడీ రోడ్లో పోతుంది ఆ డబుల్ బెడ్రూమ్ బిల్డింగ్, అది తెలుసు మంత్రులకు, అయినా కూడా మళ్ళీ ఒకసారి మోసం చేస్తున్నారు. కాబట్టి బాగా ఆలోచన చేసినాం, ఆడ పొద్దంతా లొల్లి పట్టినా ఫలితం లేదు. ఏదైతే మనం అడుగుతున్నామో అది ఇవ్వకుండా మిమ్మల్ని అక్కడికి వెళ్ళి ఖాళీ చేపించి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు బయట ఇచ్చి ఆ 30 ఎకరాల భూమిని కొట్టేసేటటువంటి కుట్ర ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తుందని అర్థమైంది. కాబట్టే ఆ భూమి మనది మనం కాపాడుకోవాలి. ఎందుకంటే అది ఎవడబ్బా సొత్తు కాదు, ఎవరో పెద్దవాళ్ళు దానం చేసిపోయినారు, పేదల కోసం దానం చేసిపోయినారు. కాబట్టి అది పేదలకే చెందాలనేటటువంటి ఒక సదుద్దేశంతోనే ఈ పోరాటం మొదలు పెట్టడం జరిగింది. మరి పొద్దున మనం అనుకున్నాం గట్టిగా ఉండాలి, బలంగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి, కొట్లాడాలి, పుట్టిగిట్లు వచ్చి అట్లా పోరు కాదని. అందుకే ఇక్కడ మీ దగ్గరికే వచ్చి ఉన్నాం, ఇక్కడనే ఉన్నాం, మీతోనే ఉంటాం, ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా ఇక్కడే ఉంటామని తెలియజేస్తూ, మరి నిరాహార దీక్ష అనేటటువంటిది మన గాంధీ తాత చూపించిపోయిన తొవ్వ, అది ఇయాలది కాదు. ఆయన అట్లా చేసి బ్రిటిష్ వాళ్ళని నిలగొట్టిండు. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి పాలకుల కళ్ళు తెరిపేయాలంటే కూడా మళ్ళా మన గదే గాంధీ తాత దిక్కు, ఆయన చూపించే మార్గంలోనే ఇవాళ నిరాహార దీక్ష చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మనం వెలుగుమట్ల నుండి ఇచ్చేటటువంటి చైతన్యం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చక్కగా ముందుకు పోతుందని చెప్పి, ప్రజా ఉద్యమాలు చేసే వాళ్ళందరిలో ఐక్యత నింపుతుందని చెప్పి, ప్రజా ఉద్యమాలకు 1000 ఏనుగుల బలాన్ని నిరాహార దీక్ష ఇస్తుందని చెప్పి బలంగా నమ్ముతూ నిండు మనసుతో నిరుపేదలకు న్యాయం జరగాలని ఈ దీక్ష చేపట్టినాం. ఈ దీక్షకు ఆ దేవుడి దయ ఉండాలి, ప్రజల మద్దతు ఉండాలి, ప్రగతిశీలంగా ఆలోచించే ప్రతి ఒక్క పార్టీ కూడా వచ్చి మద్దతు తెలపాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. ఎవడబ్బా సొమ్మురా, ఎవడబ్బా సొమ్మురా, ఎవడబ్బా సొమ్మురా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఇవాళ పొద్దున్న నుండి మరి వెలుగుమట్ల ప్రజల కోసం మనందరం కూడా వీరువారు అని లేదు, అందరం కూడా కలిసి పొద్దున్న నుండి ధర్నా చేసుకుంటూ వచ్చినాం. రోడ్డు మీద కూర్చున్నాం, ఎండలో కూర్చున్నాం, పోలీసులతో యుద్ధం చేసినాం. అన్ని చేసిన తర్వాత కూడా ఎక్కడా కూడా ప్రభుత్వం నుంచి కొంచెం కూడా స్పందన లేకపోవడం బాధాకరం. లొల్లివేటకు తాళాలు గిల్లలు ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, మాట్లాడికండి. ఎవరు ఎందుకంటున్నామంటే అసలు అక్కడ ధర్నా చేస్తుంటే ప్రతి ఒక్కరు, పత్రికా మిత్రుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు, అసలు ఖమ్మం చరిత్రలో ఇటువంటి ధర్నా జరగలేదు ఖమ్మం పట్టణంలో అని చెప్పడం నిజంగా కూడా వెలుగుమట్ల ఆడబిడ్డలకు, వెలుగుమట్ల బిడ్డలందరికీ కూడా ఈ యొక్క ధర్నా దాని యొక్క విజయ చైతన్యం అంతా కూడా అంకితం చేస్తున్నాను, తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ మీ వెలుగుమట్ల కోసం చేసే పోరాటం రేపు తెలంగాణ వ్యాప్తంగా వెలుగు